Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. Right, students, in today's session, we'll discuss probability. Okay, so probability lo manaku 5 models untai. Those are very important. First one is coins, second one is dice, third one is cards, fourth one is bag. So వీటికంటే మిస్లీనియస్ ఉంటాయి. వీటి తర్వాత క్వశ్చన్స్ ఏముంటాయో అవి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సో వాట్ ఈజ్ ప్రాబబిలిటీ? సో ప్రాబబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? రైట్, సో ఫేవరబుల్ వేస్ అంటే పాసిబుల్ వేస్ అన్నట్టు. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి? పాసిబుల్ వేస్ అని తీసుకుంటాం. ఓకే, సో ఇందులో మోడల్ 1 చూడండి కాయిన్స్, మోడల్ 2 డైస్, మోడల్ 3 కార్డ్స్, మోడల్ 4 బ్యాగ్స్, మిగతాయి మిస్లీనియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద పాసిబుల్ వేస్? వాట్ ఈస్ ద పాసిబుల్ వేస్? లేకపోతే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ vowels in the alphabet? Getting vowels in the alphabet అంటాడు. What is the probability of getting vowels in the alphabet? Okay, so alphabet లో vowels రావడానికి అంటాడు. How many vowels are there ma? 5. A, E, I, O, U కదా, రైట్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ vowels ఇన్ ద ఆల్ఫాబెట్ అంటే ఏంటి మా ఇది? సో ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయిమా? 5. టోటల్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? 26. అంటే ఈ vowels రావడానికి వాట్ ఈస్ ద పాసిబిలిటీ మా? 5/26 అన్నట్టు. ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కాన్సోనెంట్స్, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కాన్సోనెంట్స్. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అలా వేసుకుంటాము. సో ఎన్ని కాన్సోనెంట్స్ ఉంటాయమ్మా? 26 - 5. ఎందుకంటే ఓవెల్స్ తర్వాత మిగతా ఉండే కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? అవి 21 కదా. సో ప్రాబబిలిటీ ఏమని రాస్తాము? 21 టోటల్ ఎంత? ఇవి టోటల్ వేస్ మా, ఇవి ఫేవరబుల్ వేస్, ఇవి టోటల్, ఇది ఫేవరబుల్ వేస్ అంటే పాసిబుల్ వేస్, ఇదేమో టోటల్. రైట్, సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాయచ్చు సార్? రైట్, సో ఈ రెండు డిస్కస్ చేసుకున్నాం కదా. ఓవెల్స్ డిస్కస్ చేసుకున్నాము మనము. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాము? కాన్సోనెంట్స్ డిస్కస్ చేసుకున్నాము. రైట్, క్వశ్చన్ని కొంచెం టిపికల్గా అడగాలంటే ఏ విధంగా అడుగుతాడు చూడండి. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్, గుర్తుపెట్టుకోండి మా, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అంటాడు. ఏమంటాడు మా? వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అంటాడు. అంటే నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అంటే కాన్సోనెంట్స్ వచ్చినట్టే కదా. రైట్, నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అంటే వాట్ వి డూ హియర్ ఈజ్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1 మైనస్ నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అన్నప్పుడు 1 మైనస్ కదా. 1 మైనస్ ఓవెల్స్ వస్తే ఎంత అమ్మా? 5/26. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అంటే 26 - 5/26 అంటే ఎంత వస్తుంది? 21/26. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఓవెల్స్? నాట్ గెట్టింగ్ ఓవెల్స్ అంటే గెట్టింగ్ కాన్సోనెంట్స్ అన్నట్టే కదా. సో క్వశ్చన్ రివర్స్ అడుగుతాడు, లేకపోతే వేరే విధంగా ఎట్లా అడుగుతాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ కాన్సోనెంట్స్ అంటాడు. సో నాట్ గెట్టింగ్ కాన్సోనెంట్స్ అంటే మళ్ళీ 5/26 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్, సో ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయమ్మా. అంటే ఈ మోడల్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనము మోడల్స్ డిస్కస్ చేసినప్పుడే చూద్దాం. సో లెట్స్ గో టు ద బేసిక్ మోడల్ 1. సో మోడల్ 1 ఏంటిమా? కాయిన్స్. ఓకే, మోడల్ 1 కాయిన్స్ అంటే కాయిన్స్ మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, సో చూడండి మా, మనకు మామూలు కాయిన్ ఇలా ఉంటుంది కదా, ఏ కాయిన్ అయినా. రైట్, యూనివర్సల్ కాయిన్ అలా ఉంటుంది. ఇది ఏంటిమా? ఇది అబవర్స్, ఇది రివర్స్, రివర్స్. రైట్, చూడండి మా, మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మామూలుగా మనం ఏమంటాము? కాయిన్ని మామూలుగా అయితే ఏమంటాము? మన ఇక్కడ హెడ్ టేల్ అంటాము. ఏమంటామమ్మా? హెడ్ టేల్ అని పిలుస్తాము. రైట్, చూడండి, ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు విల్ గెట్ హెడ్ ఆర్ టేల్. రెండు ఒక్కసారి రావు. ఓకే, విల్ గెట్ హెడ్ ఆర్
టెయిల్. అయితే టెయిల్ అన్న వస్తుంది, లేకపోతే హెడ్ అన్న వస్తుంది. హెడ్ టెయిల్ ఒకటేసారి రావడానికి ఛాన్సే లేదు. రైట్. సో అప్పుడు ఏమంటారంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అంటాడు. రైట్. చూడండి మా, మనం ప్రాబబిలిటీ అంటే ఎలా తీసుకుంటామమ్మా? పాసిబుల్ వేస్ బై ఆర్ ఫేవరబుల్ వేస్ అంటాము. సో పాసిబుల్ వేస్ ఆర్ ఫేవరబుల్ వేస్ బై టోటల్ వేస్. ఓకే. సో ప్రాబబిలిటీ ఎలా తీసుకుంటాము? పాసిబుల్ ఆర్ ఫేవరబుల్ వేట్స్ బై టోటల్ వేస్. చూడండి మా, ఇక్కడ టోటల్ ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్ ఉన్నాయి. మనని ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అని అడగనుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అంటే ఏం రాస్తాము? ఎన్ని హెడ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 హెడ్. 1 బై టోటల్ వేస్ అంతా 2, 1/2 అని రాస్తాము. ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ అని అనుకోండి, ఎన్ని ఉన్నాయమ్మా టెయిల్స్? ఇక్కడ 1 టెయిల్ ఉంది. దీన్ని ఎలా రాస్తాము? 1/2 అని రాస్తాము. రైట్. ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్ అన్నాడు అనుకోండి, నో హెడ్ నో టెయిల్, అప్పుడు ఏం చేస్తాము? నో హెడ్ నో టెయిల్. రైట్. సో మనం మామూలుగా చేసుకుంటే వెళ్ళినట్టయితే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఏదో ఒక సర్టెన్ టైంలో కన్ఫ్యూజ్ అవుతాము. రైట్. టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం, సో రైట్, సో వీ కేమ్ అప్ విత్ లాజిక్. సో లాజిక్ ఏంటి చూడండి మీరు. అంటే 2 కాయిన్స్ ఇచ్చినా, 3 కాయిన్స్ ఇచ్చినా, 4 కాయిన్స్ ఇచ్చినా, ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్కి మనం లాజిక్ తీసుకోవచ్చు. లెట్స్ చూడండి మా, ఇక్కడ లాజిక్ ఏంటి చూడండి. ఇక్కడ కాయిన్స్ రాస్తున్నాను, ఇక్కడ టోటల్ వేస్ రాస్తున్నాను, ఇక్కడ పాసిబుల్ వేస్ రాస్తాం. ఓకే, పాసిబుల్ వేస్ రాస్తాం. చూడండి మా, ఇక్కడ మామూలుగా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 కాయిన్స్ కదా. 2 కాయిన్స్ అంటే చూడండి, మామూలుగా ఇక్కడ టోటల్ అంటే ఎన్ని అయితే అంటే 2 పవర్ n అవుతుంది. ఓకే, 2 పవర్ n. అప్పుడు 2 కాయిన్స్ అంటే ఏంటమ్మా? n = 2 అంటే ఎంత? 2 స్క్వేర్. నెక్స్ట్ n = 3 ఎంతమ్మా? 2 క్యూబ్. నెక్స్ట్ n = 4 ఎంత? 2^4. రైట్. సో పాసిబుల్ వేస్, మనం పాసిబుల్ వేస్ ఎలా కనుక్కుంటాము? ఓకే, సో పాసిబుల్ వేస్ ఎలా కనుక్కుంటాం చూడండి మా. సో దెర్ ఈజ్ ఎ లాజిక్ ఫర్ దిస్. మనము 11 పవర్ n తీసుకుంటాము. టోటల్ వేస్కి 2 పవర్ n తీసుకుంటాము, పాసిబుల్ వేస్కి 11 పవర్ n తీసుకుంటాము. రైట్. 11 పవర్ n అంటే ఎంత వస్తుంది మా? 121. ఓకే, సో ఎంత వస్తుంది? 121. రైట్. సో 1, 2, 1. ఇందులో చూడండి మా, హెడ్ లెఫ్ట్ నుండి తీసుకుంటాను, టెయిల్ రైట్ నుండి తీసుకుంటాను. ఎందుకంటే హెడ్ వచ్చినప్పుడు టెయిల్ రాదు, టెయిల్ వచ్చినప్పుడు హెడ్ రాదు. రైట్. చూడండి, 121 అనేది కోడ్, గుర్తుపెట్టుకోండి. 121 ఈజ్ కోడ్. రైట్. ఇదేంటి? కోడ్. 121 అనేది కోడ్ మా. చూడండి, ఇది 0, ఇది 1, ఇది 2. రైట్. ఇదేంటి? 0, 1, 2. 0, 1, 2. రైట్. చూడండి మా, దీన్ని ఈజీగా ఎలా కనుక్కోవచ్చు చూడండి. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్ అన్నాడు అనుకోండి. చూడండి, వాట్ ఈజ్ ద probability of getting, what is the probability of getting 2 heads? ఓకే, 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? ఇక్కడ ఎన్ని హెడ్స్ ఉన్నాయమ్మా? 0 హెడ్స్, 1 హెడ్, 2 హెడ్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 హెడ్స్ ఉన్నాయి. 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటిమా? 1. అంటే అది ఇవి పాసిబుల్ వేస్. ఓకే, సో 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటంటే, పాసిబుల్ వేస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 ఉంది. బై టోటల్ వేస్ ఎన్నిమా? 2 పవర్ n అంటే 2 స్క్వేర్ అన్నట్టు, 1/4. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్? ఏంటిమా? 2 హెడ్స్. సో మామూలుగా చూడండి మా, మనకి కాయిన్ టాస్ వేసుకోమండి. ఫస్ట్ టైం కాయిన్ టాస్ వేస్తే ఏమొస్తుంది? టెయిల్ హెడ్ వస్తుంది, లేకపోతే హెడ్ టెయిల్ వస్తుంది.
నెక్స్ట్ కాయిన్ టాస్ చేసినప్పుడు నెక్స్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు హెడ్ రావచ్చు, హెడ్ రావచ్చు. నెక్స్ట్ హెడ్ రావచ్చు, టేలు రావచ్చు. అంతే కదా, 4 పాసిబుల్ వేస్ ఉంటాయి కదా మనకి. సో అందులో వాడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అంటున్నాడు. 2 హెడ్స్ ఎన్నిసార్లు వచ్చినాయమ్మా? ఒక్కసారి వచ్చింది. అంటే డబులెట్ అంటాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డబులెట్? ఓకే, హెడ్స్ యాజ్ డబులెట్, టైల్స్ యాజ్ డబులెట్ అంటాడు. అంటే చూడమ్మా, హెచ్ ఎంత వచ్చింది? 1 టైం వచ్చింది. అంటే 1/, టోటల్ ఎంతమ్మా? 2 స్క్వేర్. రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ ఏమంటారంటే వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్ 1 టైల్ అంటాడు. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్ 1 టైల్ అంటాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్ 1 టైల్ అంటే చూడమ్మా, ఇక్కడ 1 హెడ్, ఇక్కడ 1 హెడ్ ఉంది, 1 టైల్ ఉంది. ఇక్కడ చూడమ్మా, ఇది టేలు, ఇది హెడ్, అంతే కదా. సో 1 1 అంటే దీనికి కోడ్ ఎంత ఉందమ్మా? వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్? 2/2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 2/4 అంటే ఎంత? 1/2. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్స్ అంటాడు. ఇక్కడ 2 హెడ్స్ అన్నాడు కదా, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 0 హెడ్స్ అంటాడు. 0 హెడ్స్ అంటే ఏంటిమా? ఇక్కడ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 0 అంటే కోడ్ ఎంత ఉంది? 1 ఉంది. 1/, ఎంతమ్మా? 2 స్క్వేర్ ఎంత? 1/4. రైట్. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్ కదా, మనకు తెలిసినవి బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎట్ మోస్ట్, ఎట్ లీస్ట్ అని ఉంటాయి. దోస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి, ఎట్ మోస్ట్ అండ్ ఎట్ లీస్ట్. రైట్. ఎట్ మోస్ట్ అన్నప్పుడు, ఎట్ లీస్ట్ అన్నప్పుడు ఎలా చేయాలి? ఎట్ మోస్ట్ అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ నుండి ఇంక్రీజింగ్ నెంబర్ నుంచి డిక్రీజింగ్ నెంబర్కి తీసుకెళ్ళాలి మనకు ఆన్సర్ని. ఎట్ లీస్ట్ అంటే డిక్రీజింగ్ నుంచి ఇంక్రీజింగ్కి తీసుకెళ్ళాలి. రైట్. ఇది షార్ట్ కట్, అంటే ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఎట్ మోస్ట్, ఎట్ లీస్ట్. రైట్. దీన్ని ఎలా చేస్తాం చూడండి మీరే. 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. 2 unbiased coins are tossed. 2 unbiased coins are tossed. What is the probability of getting at least 2 heads? At most 2 heads. వీటికి డిఫరెన్స్ చూద్దాం. at least 2 heads, at most 2 heads. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మా. ఓకే, డు నాట్ బీ కన్ఫ్యూజ్ హియర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. రైట్. సో మామూలుగా మనకి కోడ్ ఏంటిమా? వాట్ ఈస్ ద కోడ్? 121. సో ఇదేంటి? 0 1 2. ఇదెంత? 0 1 2. ఇదేంటి? హెడ్స్. ఇదేంటి? టైల్స్ కదా. రైట్. సో దీస్ ఆర్ ద కోడ్స్. పైన ఇవన్నీ కోడ్స్. రైట్. ఫస్ట్ చూడండి మా, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్ లీస్ట్ 2 హెడ్స్? ఎట్ లీస్ట్ అన్నప్పుడు డిక్రీజింగ్ నుంచి ఇంక్రీజింగ్ వెళ్ళాలి. ఎట్ లీస్ట్ 2 హెడ్స్ అంటే రైట్. ఎట్ లీస్ట్ 0 హెడ్స్ అంటే అట్లీస్ట్ 0 హెడ్స్ అంటే 0 హెడ్స్ అన్న ఉండొచ్చు. ఇక్కడ ఏమన్నాను? డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్ అన్నాను. 0 హెడ్స్ అని ఉండొచ్చు, 1 హెడ్ ఉండొచ్చు, 2 హెడ్స్ ఉండొచ్చు, అంతే కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 0 హెడ్స్, అట్లీస్ట్ 0 హెడ్స్ చూడండి మా. దీన్ని ఎలా చేయొచ్చు అంటే చూడండి, 0 హెడ్స్, నెక్స్ట్ 1 హెడ్, తర్వాత 2 హెడ్ బై టోటల్ ఎంతమ్మా? 2 స్క్వేర్. అర్థమైంది కదమ్మా. అట్లీస్ట్ అన్నప్పుడు మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ 0 హెడ్స్ అంటే 0 అన్న రావచ్చు, 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు కదా. మనకి అట్లీస్ట్ 0 ఉండాలి, ఏదో విధంగా 0 ఉండాలి. రైట్. సో ఇక్కడ చూడప్పుడు ఏమవుతుంది? 0 కోడ్ ఎంతమ్మా? 1 ప్లస్ 1 కోడ్ ఎంత? 2. నెక్స్ట్ 2 కోడ్ ఎంతమ్మా? 1 బై ఓకే 2 స్క్వేర్. ఎంత వస్తుంది మా ప్రాబబిలిటీ? 0 1 అంటే టోటల్ ప్రాబబిలిటీస్ వస్తాయి ఇక మనకు. అంటే 4/4 ఎంత? 1
ప్రాబబిలిటీ ఎప్పుడనేది 1 కంటే తక్కువ ఉండదు. గుర్తుపెట్టుకోండి, 1 కంటే ఎక్కువ ఉండదు, సారీ నాట్ 1 కంటే తక్కువ ఉండదు, 1 కంటే ఎక్కువ ఎప్పుడు ప్రాబబిలిటీ ఉండదు. రైట్, మనకు వచ్చే ఆన్సర్స్లో ఎప్పుడైనా ప్రాబబిలిటీ అనేది 1 కంటే ఎక్కువ ఉండదు. రైట్, నెక్స్ట్ చూడండి మా, ఇక్కడ మనకు ఎట్ మోస్ట్ అడిగాడు అనుకోండి, ఇది ఎట్ లీస్ట్ కదా, ఎట్ మోస్ట్కి వెళ్ళిపోదాం. రైట్, మనకు ఎట్ మోస్ట్ అడిగాడు అనుకోండి, ఎట్ మోస్ట్ అంటే మనం ఏం చేయాలి, ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ చేయాలి. సో ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అన్నాడు కదా. రైట్, చూడండి, ఎట్ మోస్ట్ 2 హెడ్స్, ఎట్ మోస్ట్ 2 హెడ్స్, ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే చూడండి మా, ఎట్ మోస్ట్ 2 హెడ్స్ ఉండాలి కదా. నెక్స్ట్ ఏం ఉండాలి, 2 హెడ్స్ తర్వాత ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ కదా, 1 హెడ్ ఉండాలి ఇక్కడ కదా, సారీ 1 హెడ్ ఉండాలి. 2 హెడ్స్ అయిపోయినాయి, 1 హెడ్ అయిపోయింది. ఎన్ని హెడ్స్, 0 హెడ్స్ ఉండాలి. బై 2 స్క్వైర్ అంతే కదా. ఎన్ని అన్బయాస్డ్ కాయిన్స్, 2 అన్బయాస్డ్ కాయిన్స్ కాబట్టి 2 స్క్వైర్, n ఈక్వల్స్ టు 2. సో చూడండి, 2 హెడ్స్, 2 హెడ్స్ అంటే ఎంతమ్మా 1 ప్లస్ 2, 1 హెడ్ అంటే ఎంత 2, నెక్స్ట్ 0 హెడ్స్ అంటే ఎంత 1 బై 2 స్క్వైర్ ఎంత వస్తుంది 4/4. ఇక్కడ కూడా 1 ఎలా వచ్చింది సార్. రైట్, సో దీన్ని బట్టి ఏం చేసుకోవచ్చు మా, దీన్ని బట్టి ఏం చేసుకోవచ్చు, అట్లీస్ట్లో 0 అంటే మినిమం వాల్యూ ఉన్నప్పుడు అది దేనికి ఈక్వల్ టు అవుతుంది, ఎట్ మోస్ట్లో మ్యాక్సిమం వాల్యూకి ఈక్వల్ అవుతుంది. రైట్, సో విల్ డిస్కస్ దెమ్, నో ప్రాబ్లం. అంటే మనము ఇందులో మినిమం వాల్యూ తీసుకున్నాం, ఇందులో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం, మనకు వాల్యూ సేమ్ వస్తుంది. రైట్, సో దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్ మా. రైట్, ఇన్ 11 అంటే 2 అన్బయాస్డ్ కాయిన్స్ ఇచ్చినప్పుడు దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ 3 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఎలా సార్, చూడండి 3 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఎలా. రైట్, సో ఇక్కడ కాయిన్స్ ఎంతమ్మా, n ఈక్వల్స్ టు 3. ఇక్కడ టోటల్ వేస్ అన్ని 2 క్యూబ్ కదా, 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో పాసిబుల్ వేస్. రైట్, సో పాసిబుల్ వేస్కి మనం ఏం తీసుకుంటాం, కోడ్ తీసుకుంటాం. చూడండి మా, పాసిబుల్ వేస్ అంటే ఇక్కడ ఎంత 11 క్యూబ్ కదా, 11 క్యూబ్ అంటే ఎంత మా 1,331 ఎంత 1,331. సో చూడండి ఇక్కడ హెడ్స్ అంటే 0 1 2 3. నెక్స్ట్ టేల్స్ కదా 0 1 2 3. ఓకే, రైట్. సో ఈజ్ దిస్ క్లియర్. చూడండి, సో హెడ్ అంటే 0 1 2 3, ఇక్కడ టేల్ అంటే 0 1 2 3. రైట్, చూడండి మా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ either 1 head or 2 heads. What is the probability of getting either 1 head or 2 tails అనుకోండి, 2 tails. మనకు r అని ఎప్పుడు ఉంటుందో అమ్మ క్వశ్చన్లో, అప్పుడు మనం ప్లస్ తీసుకోవాలి. రైట్, చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఐదర్ 1 head or 2 tails. సో 1 head ఎంతమ్మా 1 head, నెక్స్ట్ 2 tails. సో 1 head 2 tails అంటే ఎంత ఉందమ్మా, ఇక్కడ కోడ్ 1 head ఉంది, 2 tails ఉంది, ఎంత కోడ్ 3 బై ఎంతమ్మా 2 క్యూబ్ 3/8. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 tails రైట్ and 2 0 heads and 0 heads. చూడండి మా 3 tails అంటే ఎంత ఉందమ్మా 3, ఇక్కడ 0 అంటే ఎంత ఉంది, కోడ్ 1/2 క్యూబ్ ఎంత వస్తుంది 1/8. రైట్, సో ఇలా కాకుండా వాడు కొంచెం అడ్వాన్స్డ్ వెళ్ళి అడిగాడు అనుకోండి, ఏమడతాడు మా, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్స్ అంటే ఇవి నెగిటివ్ క్వశ్చన్స్ అన్నట్టు. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నో హెడ్స్, హెడ్స్ రాకుండా ప్రాబబిలిటీ ఏంటి మా, నో హెడ్స్ అంటే
నో హెడ్స్ ఈక్వల్స్ టు ఆల్ టైల్స్, అంతే కదా. హెడ్స్ లేవంటే టైల్స్ ఉన్నట్టే కదా మనకి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఎంతమ్మా, కోడ్ ఎంత ఉంది, 0 హెడ్స్కి 1, నో అంటే 1 అన్నట్టు, నో అంటే 0 హెడ్స్ అన్నట్టే కదా, రైట్. చూడండి 1/2 క్యూబ్ ఎంత వస్తుంది, 1/8, రైట్. సో నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్ అడుగుతాడు, ఏమడుగుతాడు, అట్లీస్ట్ ఎట్ మోస్ట్ అని అడుగుతాడు. అట్లీస్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, అట్లీస్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 head, అట్లీస్ట్ 1 head. సో అట్లీస్ట్ 1 head అంటే చూడండి మా, అట్లీస్ట్ అన్నాడు కాబట్టి డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్, అంటే అట్లీస్ట్ 1 head అన్న రావచ్చు, 1 head, రైట్, 2 heads అన్న రావచ్చు, 3 heads అన్న రావచ్చు కదా. అంటే చూడండి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏమన్నాడు, అట్లీస్ట్ 1 head అన్నాడు కాబట్టి, ఓకే. 1 head అంటే ఇక్కడ 1 head అనే రావచ్చు, అట్లీస్ట్ అంటే ఒక హెడ్ అయితే పక్కా ఉండాలి, అంతే కదా. అట్లీస్ట్ 1 head అంటే ఒక హెడ్ అనే పక్కా ఉండాలి. 1 head, 2 heads, 3 heads బై ఎంతమ్మా, 2 cube, రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్, 1 head ప్లస్ 2 head ప్లస్ 3 head. సో 1 headకి కోడ్ ఎంత ఉందమ్మా, 1 headకి ఎంత ఉంది, 3 ఉంది, 2 headsకు 3 ఉంది, 3 headsకి 1 ఉంది, అంటే 3 + 3 + 1, అంతే కదా. 1 headకు 3 ఉంది, 2 headకు 3 ఉంది, 1 head 3 headకి 1 ఉంది, అంటే 3 + 3 + 1 బై 2 cube. వాట్ ఈస్ ఆన్సర్ మా, 7/8, ఓకే, 7/8. మనం దీనికి మైనస్ చేసామనుకోండి నో హెడ్స్ వస్తుంది, ఎందుకంటే మరి ఇక్కడ నో హెడ్స్ కనుక్కోవాలనుకుంటే 1 - 7/8 అంటే 1/8. సో 0 అంటే కోడ్ ఎంతమ్మా, 0 హెడ్స్ అంటే నో హెడ్స్ అన్నట్టే కదా, అంటే 1/8 వస్తుంది. నెక్స్ట్ ఎట్ మోస్ట్ అన్నాడు అనుకోండి, ఎట్ మోస్ట్ 2 heads, ఎట్ మోస్ట్ 2 heads అంటే ఏం చేయాలమ్మా, ఎట్ మోస్ట్ అని క్వశ్చన్లో కనబడంతో మనం ఏం చేయాలి, ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ ఆర్డర్ వెళ్ళాలి. అంటే 2 అన్నాడు కదా క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు, ఎట్ మోస్ట్ 2 heads అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్, అంటే ఇది 2 heads. నెక్స్ట్ 1 head, 0 heads, అంతే కదా, 0 heads, ఓకే. నేను ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎందుకని ఉంటున్నా అంటే మనకు కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎట్ మోస్ట్ చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, రైట్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్ మోస్ట్ 2 heads అంటే 2 కంటే ఎక్కువ ఉండకూడదు అన్నట్టు. ఎట్ మోస్ట్ అంటే 2 కంటే ఎక్కువ ఉండకూడదు, ఇక ఎట్ లీస్ట్ అంటే 2 కంటే తక్కువ కూడదు, అట్లీస్ట్ 2 heads అంటే 2 కంటే తక్కువ ఉండకూడదు అని. ఎట్ మోస్ట్ అన్నాడు కాబట్టి 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎట్ మోస్ట్ అంటే మనం ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ తీసుకోవాలి, అట్లీస్ట్ అంటే డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్ తీసుకోవాలి, రైట్. సో బై 2 cube. సో 2 heads అంటే ఎంతమ్మా, 3, 1 head అంటే ఎంత, 3, 0 heads అంటే ఎంత, 1 బై 2 cube, అంటే వస్తుందమ్మా 7/8, ఎంత వస్తుంది, 7/8, ఓకే, రైట్. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ 3 coins are tossed. లాస్ట్ వన్ ఇందులో చూడమ్మా, 4 coins are tossed అనేది మ్యాక్సిమం అమ్మాయిగా, 4 coins మ్యాక్సిమం అడిగాడు, మన 3 coins దగ్గరనే అడిగేస్తాడు, అక్కడనే చాలామంది ప్రాబ్లం ఎదురవుతుంది. సో 4 coins అడిగాడు అనుకోండి, 4 coins కూడా చూడమ్మా. సో హియర్ వి రైట్ కాయిన్స్, ఎన్ని కాయిన్స్, 4 coins. సో టోటల్ వేస్ ఎన్నిమా ఇక్కడ, 2^4, దట్ ఈస్ 16. పాసిబుల్ వేస్ కనుక్కోవాలి మనం, ఓకే. పాసిబుల్ వేస్ అంటే 11^4 కదా, అంతే కదమ్మా, 11^4, ఓకే, 11^4. సో 11^4 అంటే ఏంటిమా, 1331, 1331, 14641, రైట్. సో వాట్ ఈస్ ద కోడ్, 14641, ఓకే. కొంచెం స్లైట్గా మూవ్ చేస్తున్నాను, ఎంత ఇక్కడ చూడండి, 14641, అంటే ఇక్కడ చూడండి మా, విల్ టేక్ హెడ్ హియర్, విల్ టేక్ టేల్ హియర్, ఓకే.
సో చూడండి ఇది ఎంత అవుతుంది 0 1 2 3 4 ఇది 0 1 2 3 4 రైట్ అంతే కదా. సో దిస్ ఈజ్ కోడ్ 0 హెడ్స్కి 4 టైల్స్కి 1 అలా రాస్తాం కదా రైట్. చూడండి మనం క్వశ్చన్లు ఎలా అడుగుతారు చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 4 టైల్స్? What is the probability of getting 4 tails when unbiased 4 coins are tossed? లేకపోతే 4 unbiased coins are tossed. What is the probability of getting 4 tails అంటాడు. సో 4 tails అంటే ఏంటి మా ఇక్కడ 4 tails ఉన్నాయి అంటే ఏంటి ఆన్సర్ ఇక్కడ మనకు చూడండి ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1 బై సో ఎంత రాయాలి మా 2 పవర్ 3 రాయాలి 2 పవర్ 4 రాయాలి 2 పవర్ 4 రాయాలి ఎందుకంటే 4 కాయిన్స్ ఇక్కడ అంటే ఎంత 1 by 16. What is the probability of getting 4 tails? 1 by 16. Next, what is the probability of getting doublets అంటాడు. గుర్తుపెట్టుకోండి మా డబ్లెట్స్ అంటే 2 heads 2 tails. ఓకే అంటే ఏంటి మా ఇక్కడ 2 heads 2 tails అన్నప్పుడు ఏంటి డబ్లెట్ అన్నప్పుడు అంటే చూడండి మా 2 heads 2 tails రైట్. సో ఎంత వస్తుంది 6 by 16 కదా 2 పవర్ 4 అంటే ఎంత వస్తుంది 3 by 8. ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 heads అండ్ 1 tail వెన్ 4 unbiased coins are tossed? What is the probability of getting 3 heads and 1 tail when unbiased coins are tossed? 4 unbiased coins are tossed. సో 3 heads 1 tail అంటే ఎంతమ్మా 4 కదా. ఓకే 4 బై ఎంత వస్తుంది 2 పవర్ 4 అంటే ఎంత 4 by 16 అంటే 1 by 4. ఓకే రైట్. సో అట్లీస్ట్ అన్నాడు అనుకోండి అట్లీస్ట్ ఎట్మోస్ట్ కూడా చూద్దాం. ఎట్మోస్ట్ 2 tails అన్నాడు అనుకోండి ఎట్మోస్ట్ 2 tails. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్మోస్ట్ 2 tails? ఎట్మోస్ట్ 2 tails అంటే చూడండి మా రైట్ ఎట్మోస్ట్ 2 tails అంటే ఇక్కడ 2 tails ఎట్మోస్ట్ 2 tails అంటే 2 tails అని ఉండొచ్చు 1 tail ఉండొచ్చు 0 tail ఉండొచ్చు కదా. ఎట్మోస్ట్ అంటే 2 కంటే ఎక్కువ కూడా ఉండకూడదు అంటే 2 tails ప్లస్ 1 tail ప్లస్ 0 tail బై 2 పవర్ 4. 2 tails అంటే ఎంత 6. నెక్స్ట్ 1 tail అంటే 4 ప్లస్ 0 tail అంటే 1 బై 2 పవర్ 4 11 by 16 ఎంత 11 by 16 ఇది ఒకటి. నెక్స్ట్ అట్లీస్ట్ ఎంతమ్మా అట్లీస్ట్. సో అట్లీస్ట్ ఎలా చేద్దాం చూడండి. అట్లీస్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 4 లేకపోతే అట్లీస్ట్ 1 head అట్లీస్ట్ 1 head అంటే ఒక హెడ్ ఖచ్చితంగా ఉండాలి లీస్ట్లో ఒక హెడ్ ఉండాలి అంటే చూడండి మా 1 head ప్లస్ 2 heads ప్లస్ 3 heads ప్లస్ 4 heads. నేను చెప్పాను మా అట్లీస్ట్ అంటే డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్ అని చెప్పాను. ఓకే రైట్. సో చూడండి అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 4 1 head అంటే ఎంత ఉంది మా 1 headకి ఎంత ఉంది కోడ్ 4 ఉంది 2 headsకి 6 3 headsకి 4 1 headకి ఎంతమ్మా 4 headsకి ఎంత ఉంది 1 బై ఎంత 16 అంటే ఎంత వస్తుందమ్మా 15 by 16 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 head అంటే. సో మనము అట్లీస్ట్ 1 head అన్నాడు అనుకోండి ఎట్మోస్ట్ 0 headsకి ఈక్వల్ చేయొచ్చు కదా. ఎట్మోస్ట్ 0 heads అంటే 0 heads కంటే ఎక్కువ ఉండకూడదని అంటే 1 by 16. ఓకే 1 by 16 అంటే చూడండి అట్లీస్ట్ 1 head అన్నాడు. సో మనం ఆ 1 by 16 నుంచి వెళ్ళి 1 minus 1 by 16 అంటే మళ్ళీ అట్లీస్ట్ వస్తుంది కదా రైట్. సో దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్. ఓకే ఇవేంటి మా ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్. సో లెట్స్ గో టు ద మెయిన్ క్వశ్చన్స్ రైట్. సో ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో లెట్స్ సీ ద క్వశ్చన్ మా 3 unbiased coins are tossed. What is the probability of getting at most 2 heads?
సో ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అనొచ్చు మా. ఎన్ని కాయిన్స్ మా ఇక్కడ టాస్ చేసింది? 3 కాయిన్స్ టాస్ చేశాడు. ఎన్ని కాయిన్స్? 3 కాయిన్స్. అంటే చూడండి మా, మనకి ఏం రావాలి? 3 కాయిన్స్ అంటే 1 3 3 1 రావాలి, రైట్. సో ఇది హెడ్ కదా, హెడ్ 0 1 2 3. నెక్స్ట్ సో టైల్ 0 1 2 3. చూడండి మా, 3 అన్బయాస్డ్ కాయిన్స్ అంటే మ్యాక్సిమం 3 హెడ్స్ వస్తాయి, మ్యాక్సిమం 3 టైల్స్ వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్ మోస్ట్ 2 హెడ్స్? ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే చూడండి మా, ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ కంటే ఎక్కువ రాకూడదు అన్నట్టు, అంతే కదా. ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ కంటే 2 హెడ్స్ అనేది హైయెస్ట్ ఉండాలి. సో ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే 1 రైట్ 1 హెడ్, లేకపోతే 0 హెడ్స్ బై ఎంతమ్మా? 2 క్యూబ్, రైట్. సో 2 హెడ్స్ అంటే ఎంతమ్మా? 3. నెక్స్ట్ 1 హెడ్ ఎంతంట? 3. సో 0 హెడ్స్ అంటే ఎంత? 1 బై 2 క్యూబ్. సో ఎంత వస్తుంది? 7/8. వాట్ ఈస్ ద ఆన్సర్? 7/8. నెక్స్ట్ క్వశ్చన్. 3 unbiased coins are tossed. What is the probability of getting at least 2 heads అన్నాడు. ఎంతమ్మా? at least 2 heads అన్నాడు. ఎన్ని కాయిన్స్? 3 unbiased coins are tossed చేసినట్ట at least 2 heads అన్నాడు. సో చేయం కదా, 1 3 3 1. ఓకే, సో హెడ్స్ 0 1 2 3, టైల్స్ 0 1 2 3, రైట్. అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నాడు కాబట్టి ఎంత అన్నాడు మా? అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ రావచ్చు, తర్వాత 3 హెడ్స్ రావచ్చు బై 2 క్యూబ్. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే ఎంతమ్మా ఇక్కడ? 3. అట్లీస్ట్ 3 హెడ్స్ అంటే ఎంత ఉంది? 1 బై 2 క్యూబ్ కదా, అంటే ఎంత? 4/8. సో వాట్ ఈస్ ఆన్సర్? 1/2. అదమ్మా 1/2. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాయిన్ ఈస్ టాస్ 2 times అంటే 2 times ఒక కాయిన్ టాస్ చేశారంట. అంటే అప్పుడు 2 power n ఏం రాయొచ్చు మనము? 2 square అని రాయొచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హెడ్ అపియర్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్? హెడ్ అపియర్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే చూడండి 11 square కదా, 2 times కాయిన్ టాస్ చేశాడంటే అంటే ఇక్కడ ఏమొస్తుంది? 0 1 2, ఇక్కడ టేలు 0 1 2, రైట్. సో నెక్స్ట్ చూడండి మా, 0 1 2, ఇక్కడ 0 1 2. సో ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హెడ్ అపియర్ కావాలంట. దట్ హెడ్ అపియర్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే చూడండి మా, ఇక్కడ 1 ఉంది. 1కి ఎంత ఉంది మా ప్రాబబిలిటీ? కోడ్ ఎంత ఉంది? 2 ఉంది. పాసిబుల్ వేస్ బై 2/2 square అంటే ఎంతమ్మా? 1/2. వాట్ ఈస్ ద ఆన్సర్? 1/2. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాబబిలిటీ నెవర్ బి 0, ప్రాబబిలిటీ నెవర్ బి గ్రేటర్ దెన్ 1, రైట్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our videos in T1 Academy. If you are not subscribed to our channel T1 Academy, please subscribe our channel and share the videos to your friends to share the knowledge. Thank you so much.